భారత సైన్యం రోజురోజుకి అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. త్రివిధ దళాలలోనూ తన సామర్థ్యం పెంచుకుంటూ ప్రత్యర్థి దేశాలకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా సాగర గర్భంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఓ వినూత్నమైన టెక్నాలజీని డెవలప్ చేయబోతోంది ఇండియా. ఇది కనుక అందుబాటులోకి వస్తే సముద్రంలోనూ పాకిస్తాన్, చైనా కదలికలను చాలా సునాయాసంగా క్షణాల్లోనే మన నేవీ పసికట్టనుంది. ఇంతకీ ఏంటా టెక్నాలజీ? టేక్ ఎ లుక్. శత్రు దేశాల ఆటలకు సాగర మార్గంలోనూ చెక్. కొత్త టెక్నాలజీ డెవలప్ చేస్తున్న భారత్. పాక్, చైనా సబ్ మెరైన్స్ ఎంట్రీ ఇచ్చిన మరుక్షణమే పసిగట్టే సాంకేతికత. భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టపరుచుకుంటోంది. వాయుమార్గం, భూతలంతో పాటు సముద్ర మార్గంలోనూ శత్రు కదలికలను పసిగట్టేందుకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ మధ్యనే 3 నౌకలను గస్తీ కోసం సాగరంపైకి పంపగా తాజాగా మరో కొత్త టెక్నాలజీని కూడా డెవలప్ చేస్తోంది. పెరుగుతున్న చైనా, పాకిస్తాన్ జలాంతర్గాముల ఉనికి నేపథ్యంలో నీటి అడుగున కార్యకలాపాలను 24 గంటలు పర్యవేక్షించేందుకు వీలుగా ఫైబర్ ఆప్టిక్ సముద్రగర్భ నిఘా గ్రిడ్ను నిర్మించే ప్రక్రియను డిఆర్డీఓ ప్రారంభించింది. భారత జలాల్లో సంచరించే జలాంతర్గాములపై నిరంతరం నిఘా ఉంచేందుకు సముద్ర గర్భంలోని సెన్సార్ల స్థిరమైన నెట్వర్క్ అయిన అండర్ వాటర్ ఫైబర్ ఆప్టిక్ సెన్సింగ్ సిస్టమ్ UFOSS ను అభివృద్ధి చేసి మోహరించేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ ఒక పారిశ్రామిక భాగస్వామి కోసం అన్వేషణను ప్రారంభించింది. డిఆర్డీఓకు సంబంధించిన నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ ల్యాబొరేటరీ ఈ కొత్త సీ సెన్సింగ్ టెక్నాలజీని డెవలప్ చేస్తోంది. ఈ సిస్టమ్ టర్న్ కీ డెవలప్మెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్పాన్షన్ కోసం టెండర్లు కూడా ఆహ్వానించింది. ఈ నెట్వర్క్లో సముద్రగర్భ సెన్సార్ నోడ్లు ఉంటాయి. ఇవి సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా తీరంలోని ఒక స్టేషన్కు అనుసంధానించబడి ఉంటాయి. అక్కడ డేటాను స్వీకరించి, పర్యవేక్షించి, విశ్లేషించడం జరుగుతుంది. దీని ద్వారా శత్రు దేశాల జలాంతర్గాములు మన జలాల్లోకి ప్రవేశించిన మరుక్షణం ఈ సిస్టమ్ మన నేవీని అలర్ట్ చేస్తుంది. అలా తీరంలోనే కాదు, సముద్ర గర్భంలోనూ తోక జాడించే శత్రువులకు సరైన జవాబు చెప్పడం వీలవుతుంది.